కత్తి అంటేనే మామూలు విషయం కాదు. సినిమాలో విలన్ లాగా మనకు కత్తి అనిపిస్తుంది, కానీ ఆ కత్తి పేరు ఎంతో సౌమ్యంగా నెఫ్రూని చూశాక ఆ నిజంగా అసలు చాలా మంచిగా అనిపిస్తుంది ఆ కత్తి అనే దానికి. ఎందుకంటే మన ఇంట్లో కత్తి లేని ఏ పని జరగదు. ముఖ్యంగా లేడీస్ కూరగాయలు కోయాలన్నా ఇంకా ఏ చేయాలన్నా కత్తి అవసరం. మరి అటువంటి కత్తినే ఇంటి పేరుగా ఒక నిక్నేమ్గా పెట్టుకొని చిన్నప్పటి నుంచి నెఫ్రూ అంటే ఎవరికి తెలియదు, కత్తి అంటే చాలామందికి తెలుసు. అటువంటి మా మృదు స్వభావి యాక్టివ్ రోల్ అన్ని సంఘాల్లో యాక్టివ్ రోల్ పాటిస్తూ మరి అవకాశాన్ని సృష్టించుకుంటాడు. బ్రూస్లీ చెప్తుంటాడు, పరిస్థితులు ఎంత దారుణంగానే ఉండని నేను అవకాశాలను సృష్టించుకుంటాను అంటాడు. అటువంటి అవకాశాలు సృష్టించుకునేటువంటి గొప్ప మిత్రులు స్నేహితులు ఎవరంటే మన నెఫ్రూ గారి గురించి మనం చెప్పవచ్చు. మరి అటువంటి నెఫ్రూ గారి గురించి తెలియని అనేక రకాలైనటువంటి విషయాలు మన మధ్యలో ఉన్నాయి. ఒకసారి నేను నెఫ్రూ గారి గురించి మీకు సంపూర్ణ పరిచయాన్ని చేయబోతున్నాను. శ్రీ నెఫ్రూ గారు ఇదే రోజు 1964 సంవత్సరంలో మరి వాళ్ళ అమ్మమ్మ గారు గార్లనందు అమ్మమ్మ గారి ఇంటి వద్ద వారు 4వ సంతానంగా జన్మించడం జరిగింది. వారికి 2 అన్నయ్యలు, 1 అక్కయ్య. చిట్ట చివరి మంచి బాలుడు రాముడు మంచి బాలుడులాగా మా నెఫ్రూపై మంచి బాలుడిగా జన్మించడం జరిగింది. ఆ తర్వాత వారి నాన్నగారు ఊరైనటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రము కురవి వీరభద్రస్వామి ఆలయం కురవిలో వారి యొక్క విద్యాభ్యాసము ప్రైమరీ పాఠశాల వరకు జరిగింది. మరి వారి నాన్నగారు చూస్తున్నాము, వారి నాన్నగారు శ్రీ రామయ్య గారు. మరి రాముడిలో ఎన్నైతే సుగుణాలు ఉన్నాయో అటువంటి సుగుణాల కలబోత వాళ్ళ నాన్నగారు రామయ్య గారు. వారు ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు. స్వాతంత్ర సమర యోధులు అయినా కూడా ఆయన కేవలం పెన్షన్ కూడా ఈరోజు చాలామంది ఉన్న స్వాతంత్ర సమర యోధుల్లో ఫ్రీడమ్ ఫైటర్స్లో దొంగలు చాలామంది ఉన్నారు సర్టిఫికేట్స్ పెట్టేసి. కానీ వారి నాన్నగారు నిజమైన స్వాతంత్ర యోధులు ఉన్నా కూడా ఒక్క పైసా పెన్షన్ లేకుండా ప్రభుత్వం నుంచి ఏమి ఆశించకుండా మరి ఉండడం, మరి సామాజిక కార్యక్రమాల్లో మరి పార్టిసిపేట్ చేయడం, ఇవన్నీ కూడా నెహ్రూ బాల్యదశలో ఉన్నటువంటి నెహ్రూ గారి మీద ఎంతో ప్రభావం చూపింది. మరి నెహ్రూ గారికి ముఖ్యంగా వారి కుటుంబంలో చూసినట్టయితే 2 అన్నయ్యలు, 1 అక్క. పెద్ద అన్నయ్య చంద్రశేఖర్ గారు సెకండ్ బ్రదర్ ఉన్నారు. ఈ సెకండ్ బ్రదర్ వచ్చేసి వారు కూడా శ్రీ కత్తి మోహన్ రావు గారు ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసి మరి వారు చిన్న వయసులో గోల్డ్ మెడలిస్ట్. ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ ఆ రోజుల్లో 1983 కేఈలో ఒక గోల్డ్ మెడల్ సాధించి మరి వారు ఇటీవల మరణించడం జరిగింది. ఇకపోతే వాళ్ళ అక్కయ్య గారు నిర్మల గారు, వారి అక్కయ్య గారు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీగా హైదరాబాద్లో ఉమెన్స్ డిపార్ట్మెంట్లో వారు బీసీ ఉమెన్ అండ్ వెల్ఫేర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా పనిచేస్తూ ఇటీవల విఆర్ఎస్ తీసుకొని వారు అమెరికాలో ఉండడం జరుగుతుంది. ఇది వారి కుటుంబంలో 3 తర్వాత చిట్ట చివరి వారు మన నెహ్రూ గారు. ఇప్పుడే వస్తున్నటువంటి మనందరికీ ఇష్టమైనటువంటి సృష్టిలో ఎంతో పవిత్రమైనటువంటి, అలాగే పొద్దునే లేచి ఒక అందమైనటువంటి ముఖాన్ని చూసేటువంటి ఒక చక్కటి అవకాశం మాతృమూర్తిని మరి 9 సంవత్సరాల వయసులో ఆయన కోల్పోయి అమ్మ ప్రేమకు దూరమై ఒక ప్రభుత్వ హాస్టల్లో ఆయన విద్యను అభ్యసించి మరి 1977 సంవత్సరంలో ఖమ్మం నగరానికి విచ్చేసి శాంతినగర్ హై స్కూల్, జూనియర్ కాలేజీ, అలాగే ఎస్ఆర్ఎన్ బిఎన్ కాలేజీలో విద్యను అభ్యసించి 1984-85లో మాచే
టీటీసీ కూడా ఇక్కడ టీచర్ ట్రైనింగ్ కూడా చేయడం జరిగింది. మరి ఒక మాట చెప్పాలంటే ఎటువంటి గాడ్ ఫాదర్ లేకుండా మరి ఆయన చిన్నప్పటి నుంచి బాల్యదశ నుంచే 9 సంవత్సరాల వయసులో వాళ్ళ మదర్ చనిపోవడం, అలాగే అతి చిన్న వయసులోనే మరి వాళ్ళ నాన్నగారు కూడా చనిపోవడం జరిగింది. ఇటు ఇద్దరిని కోల్పోయి మరి స్వశక్తితో మరి ఎదిగినటువంటి గొప్ప మా మిత్రులు శ్రీ నెహ్రూ గారు. అలాగే శ్రీ నెహ్రూ మళ్ళొకసారి 60 సంవత్సరాల వయసులో స్వీట్ 16 వయసులో కనుక నడిస్తే చాలా బాగుంటుందని చెప్పి మా అందరి యొక్క కోరిక. గతంలో 30 ఏళ్ళు ప్రయాణం అయింది, వివాహం తర్వాత 30 ఏళ్ళు. రాబో రోజులలో ఈ 6 అడుగులు 7 అడుగులు లేవు, జీవితకాలం నడవటమే. జపనీసు చైనా వాళ్ళు కొరియా లాగా ఒక 130 సంవత్సరాలు ఆరోగ్యంగా బ్రతకాలని ఉంది. ఈ సమాజానికి మళ్ళీ జన్మ లేదు కాబట్టి సాధ్యమైనంత వరకు సేవ చేయాలనే తలంపు నాది. థ్యాంక్ యూ. మా సిస్టర్ని విజయ్ కుమార్ గారి చేయి చిన్న చిటికన్న వేలు పట్టుకొని ఒక 7 అడుగులు వేస్తే మా అందరం చాలా హ్యాపీగా అవుతాము. ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా దయచేసి చెప్పల ద్వారా వారిని ఆస్వాదించవలసిందిగా. నెహ్రూ గారు వయసులోనే 9 సంవత్సరాల వయసులోనే అమ్మగారిని కోల్పోవడం, ఊహ తెలియని వయసులోనే తల్లిని కోల్పోవడం, మరి ఏకాకిగా ఉన్నటువంటి ఏపీజే కళ అని చెప్తాడు, కష్టాలు నిన్ను సాధించడానికి రాలేదు, నీలో శక్తి సామర్థ్యాలు బయటికి తీసి నిన్ను నువ్వు నిరూపించడానికే వచ్చాయి అనేటువంటి గొప్ప స్ఫూర్తితో మరి నెహ్రూ గారు స్వయం శక్తితో 1980 మరి ఎన్ఎస్యూలో ఉండేసి 1987 సంవత్సరంలో అప్పటి ఎన్ఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ గారైనటువంటి మొదటిసారిగా జెండా ఎగరవేసినటువంటి గ్రామాలు జరిగాయి. అక్రమాలను వెలికి తీసి 465 మంది ఉపాధ్యాయులకు మరి చేసి ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇప్పించిన ఘనత మా నెహ్రూకి దక్కింది. 65 ఉద్యోగాల్లో ఒక్క ఉద్యోగం కూడా ఆశించకుండా మా కత్తి నెహ్రూ గౌడ్కి మరి చెందింది. అంతేకాకుండా వారి నాన్నగారి కోరిక పైన నువ్వు ఉపాధ్యాయుడిగా ఉండాలిరా అన్నటువంటి వాళ్ళ నాన్నగారి నాటి మన ఖమ్మం వెంకట గారు బాలసాని గౌడ్ గారి యొక్క ఆధ్వర్యంలో మరి 29 కుంటల స్థలాన్ని కూడా గౌడ సంఘానికి ఇప్పించినటువంటి దాంట్లో వారు కూడా ప్రముఖ పాత్ర వహించారు. ముఖ్యంగా వారి కోరిక ఏంటంటే, నేను చిన్నప్పుడు అమ్మను కోల్పోయి హాస్టల్ నుండి చదువుకున్నాను, నాలాంటి ఎంతోమంది పేదవాళ్ళు తల్లిని కోల్పోయిన వాళ్ళు కూడా అండగా హాస్టల్ ఉండాలనేటువంటి ఒక తలంపుతో హాస్టల్ నిర్మింపజేయడము, అంతేకాకుండా ఒక ఫంక్షన్ హాల్, ఒక కళ్యాణ మండపాన్ని నిర్మించడం అనేది వారి యొక్క ఆశయంగా మనం చూడవచ్చు. అంతేకాకుండా మరి 2004 సంవత్సరంలో నాటి ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మన బాలాగౌడ్ గారిని, అలాగే బిఎన్ఎస్ స్వామి గౌడ్ గారిని, నరగారి వారిని మరి పిలిపించి ఖమ్మంలో దానవాయిగూడ నందు 4000 మందితో అతిపెద్ద మరి గౌడ బహిరంగ సభను సమావేశాన్ని ఏర్పాటు చేసి గౌడ కుల ఐక్యతకు అభివృద్ధికి ఎంతో మరి బాటలు వేసినటువంటి వ్యక్తి మా నెహ్రూగా మనం చెప్పవచ్చు. అంతేకాదు మిత్రులారా, అలాగే వారు బుద్ధిని మార్గాన్ని, ముఖ్యంగా బహుజన రాజ్యాన్ని స్థాపించడం కోసం వారి కాలమంతా కూడా వారి జీవితం మొత్తం కూడా అంకితం చేస్తూ బుద్ధుని మార్గాన్ని, అంబేద్కర్ అధ్యయన మార్గాన్ని, అలాగే సావిత్రి జ్యోతిబాయి ఫూలే నిబద్ధతను, పెరియారు నికర్షితనాన్ని, కాన్షిరామ్ యొక్క ఆశయ సాధనను నా చివరి వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు, నేను జీవించి ఉన్నంత వరకు కొనసాగిస్తున్నటువంటి ధ్యేయంతో వారు చేస్తున్నారు. మరి అలాగే అంతేకాకుండా వారి యొక్క 60 ఇయర్స్ వయసులో కూడా ఇంకా స్వీట్ 16గా మా నెహ్రూబాయి ఉన్నాడంటే కారణం అంటే, ప్రతి పురుషుడి వెనక ఎవరుంటారు సార్? ప్రతి పురుషుడి వెనక ఒక స్త్రీ ఉంటుంది. ఆ స్త్రీనే వారి సాధర్మచారిని శ్రీమతి విజయ్ కుమార్ గారిని ఇప్పుడే మన ముందు చాలా ఈ శుభ సాయంత్రం అద్భుతంగా ఉందండి. మా అందరి సమక్షంలో మీరు బర్త్డే జరుపుకోవడం, 60 సంవత్సరాల వయసు నందు అన్నయ్య గారు వదిన గారి సమక్షంలో, బంధుమిత్రుల సమక్షంలో, స్నేహితుల సమక్షంలో మీరు జన్మదినం జరుపుకోవడం చాలా భావిస్తూ ఎంతోమందికి స్ఫూర్తి కూడా ఉంటుందని చెప్పి కోరుతున్నాం. నాకు చిన్ననాడే అమ్మ లేరు. ఒక డిగ్రీ రోజులలో రాజకీయ పిచ్చిలో కాంగ్రెస్ పార్టీలో తిరుగుతుంటే మా నాన్నగారు, నేను చాలా స్వతంత్ర సమరయోధుడురా, దొరలతో తిరిగాను, ఏం ఉపయోగం లేదని చెప్తే కూడా నేను వినకుండా రాజకీయాలే నాకు అనుకొని తిరిగాను.
అది ఈరోజు నాకు నా రక్త సంబంధం. మా పెదనాన్న గారి కుమారుడు, ఆయన కూడా వాళ్ళ ఇంట్లో చిన్నవాడు, కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. మా వదిన గారు నా తల్లిదండ్రులు లేని లోటుగా ఉన్నది కాబట్టి వారి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నెహ్రూ గారు. ఆత్మీయ అన్నయ్య, మేమందరం కలిసి తిరిగాం, కలిసి ఆడాం, కలిసి రాజకీయాలు చేశాం. ఈరోజు నాకు జిల్లా విద్యాశాఖాధికారిగా నా ఈ 60వ ఏట నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన అన్నయ్య శేఖర్ శర్మ గారికి నాకు ప్రత్యేక ధన్యవాదాలు. మా వదిన గారికి కూడా. వారు వచ్చి దయచేసి 2 మాటలు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. పుట్టినరోజు జరుపుకుంటున్న తమ్ముడు నెహ్రూ, ఇద్దరు కూడా శుభాకాంక్షలు. తమ్ముడు కూడా చిన్నప్పటి నుంచి తెలుసు, 80s నుంచి తమ్ముడితోటి పరిచయం ఉంది. నా మిత్రుడు, ఆప్తమిత్రుడు విజయమోహన్ ఉన్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో ఆయన ఒక పెద్ద పొజిషన్లో ఉన్నారు. ఆయన రిజిస్ట్రార్గా ఉన్నారు. మాకు రాజ్దూత్ మోటార్ సైకిల్ ఉండేది, నాకు మా ఫ్రెండ్కి. ఇద్దరం వెళ్తుండే నెహ్రూ ఆ కార్నర్లో ఉండేవాడు. బాయ్ చెప్పి వెళ్ళిపోతుండేవాళ్ళం. కొన్ని రోజుల తర్వాత నేను ఒక్కడే నడిపేవాడిని. ఆపేసి విద్యాన్నేడని అడిగేవాడు. ఇద్దరం అనమాట. అట్లా ఒక 3 ఏళ్ళు జంటగా తిరిగేవాళ్ళం మేము. ఆ విధంగా నెహ్రూ మాతో అనుబంధం పెంచుకొని మల్లు గారి ఫ్యామిలీతో మేము దగ్గరగా ఉండేవాళ్ళం. దాదాపు చాలా నా డిగ్రీ అంతా కూడా మల్లు గారి ఇంట్లో ఉండి చదువుకున్నాను నేను. రమేష్ గారు నాకు బాగా ఫ్రెండు, అనంతరాములు గారి ఇంట్లో. అప్పుడు నెహ్రూ రెగ్యులర్గా వస్తుండేవాడు. ఎంత అనుబంధం అంటే ఇక ఒక అన్నదమ్ముల్లా పెరిగాము. ఏది వచ్చినా, ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా షేర్ చేసుకునేవాళ్ళం. ఇక చాలా అంటే ఆ మూమెంట్స్ అన్నీ గుర్తులేవు ఆయనతో షేర్ చేసుకున్నవి. చాలా మంచి క్షణాలు అవన్నీ కూడా. ఎందుకంటే ఆయన అంటే అభిమానం. ఎందుకంటే అప్పట్లో అనమాట ఒక జెండా పట్టుకొని తిరిగాడు, కాంగ్రెస్ జెండా. విడవల లాస్ట్ దాకా అనమాట అదే జెండా పట్టుకొని తిరిగాడు. ఎప్పుడు కూడా అదే అనమాట, ఇక వేరే ఏం లేదు. ఇక అట్లా తిరిగాడు. అదే అభిమానం నాకు, ఏం లేదనమాట. ఎవరెవరో వచ్చారు మధ్యలో, ఎవరెవరో పైకి వచ్చారు, తమ్ముడు నువ్వేంట్రా ఇట్లా, అదే మోసాడు, ఆ జెండా మోసాడు. అట్లే ఒక నిబద్ధతతో ఉన్నాడు. ఆ నిబద్ధతే నాకు నచ్చేది అనమాట. తమ్ముడికి ఏ అవసరమైనా, టీచర్గా ఉన్నప్పుడు, ఉపాధ్యాయుడిగా ఉన్నప్పుడు ఏ అవసరమున్నా నేను ఉన్నా వెంట. ఇక మున్ముందు కూడా ఉంటాను. నాకు ఒక 8 నెలలు ఏమో టైం ఉంది, ఇంకా 7 నెలలు 8 నెలలు. తమ్ముడు ఇంకెన్ని రోజులు ఉంది నీకు? 1 year తమ్ముడికి ఉందన్నమాట. రిటైర్ కాబోతా ఉన్నా. ఈలోపు తమ్ముడికి అవసరం వచ్చినా నీకు అండగా ఉంటాను, తర్వాత కూడా మున్ముందు కూడా. కాబట్టి ఏమైనా టీచర్ల ట్రైనింగ్ బట్టి ఎక్కువసేపు మాట్లాడతా, కానీ ఇక్కడ ఏమీ ఈ మాటలు పెద్దగా నాకు రావు అమ్మ. కాబట్టి మీ ఇద్దరు కూడా ఇలాగే మంచి సుఖ సంతోషాలతోటి. ఇంకోటి వేస్తావారా పైన? ఇంక లేదా? ఓకే, ఇంకోటి వెయ్యాలని లేదన్నా కానీ ఇంకొక స్టేట్ పెంచి అభివృద్ధిలోకి రావాలని, వాడి కొడుకు కింద డిస్పెన్సరీ కట్టేయాలని చెప్పేసి అందరికి కూడా ఒక మంచి, వాళ్ళ కొడుకు కూడా అందరికి కూడా మంచి సేవ చేయాలని చెప్పేసి వాళ్ళ అబ్బాయి అందరికి కూడా ఉచితంగా అనమాట. ఎందుకంటే నువ్వు కావాల్సిందంతా కూర్చోబెడతా ఉన్నావు, సంపాదించి పెడతా ఉన్నావు. కాబట్టి మంచి వైద్యం చేయాలని చెప్పేసి వాళ్ళ కొడుకు కూడా నేను బెస్ట్ విషెస్ చెప్తూ, ఇలాంటి పుట్టినరోజులు ఎన్నెన్నో జరుపుకోవాలి మా నెహ్రూ అని చెప్పి మా తమ్ముడు ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇంత మంచి కార్యక్రమానికి ఆహ్వానించిన నీకు నేను అభినందనలు తెలియజేసుకున్నా తమ్ముడు. థ్యాంక్ యూ. డిఓ గారుగా ఉన్నారు, కానీ మల్లు అనంతరాములు గారు 12 రాష్ట్రాలకు ఇన్ఛార్జి ఆ రోజులలో, ఈస్టర్న్ స్టేట్స్కి. మా సొంత బావగారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. ప్రమోషన్ కోసం అంటే నువ్వు పెద్ద కాంగ్రెస్ పార్టీలో తిరిగావు కదరా, నాకు చిన్న ప్రమోషన్ కావాలంటే, అన్నయ్య ఇంగ్లీష్లో, మాకు అప్పుడు ఇంగ్లీష్ రాదు, శేఖర్ శర్మ అన్నయ్య రాసిన లెటర్ ఉంది మల్లు అనంతరాములు గారికి. పెద్ద రాజస్థాన్ వాళ్ళు డబ్బులు వేసిపోతున్నట్టు ఆయన దగ్గర. మా బావగారు కళ్ళారా పోయి చూసి, చాలరా నువ్వు ఈ రాజకీయాలు చేసినందుకు, నా కోసం అంత బాగా చూశాడు మల్లు అనంతరాములు అని చెప్పేసి అన్నాడు. అలాంటి అన్నయ్య వచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మరి సామాజిక సంఘ సేవకులు శ్రీ గోపగణ శంకరరావు గారు అంటే తెలియని వారు లేరు. వారు వచ్చేసి నెహ్రూ గారి బర్త్డే సందర్భంగా వారి దంపతులు ఉద్దేశించి 2 మాటలు. బావగారు చూడండి సార్, బావగారికి తప్పనిసరిగా మాట్లాడితే బాగుంటుంది, దయచేసి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను.
చాలా చక్కటి రిలేషన్షిప్ కూడా మెయింటైన్ చేస్తుంటాడు నెహ్రూ గారితో. ఇక్కడ అందరూ కూడా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కూడా ఇక్కడ హాజరైనందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి బావగారు శ్రీ శంకరరావు గారు అంటే దాదాపు తెలియని వాళ్ళు లేరు. ఈరోజు గార్లలో ఏదైనా ట్రైన్ ఆగింది అంటే దాని వెనుక ఎవరు ఉన్నారంటే శ్రీ శంకరరావు గారు ఉన్నారు. ఆ రోజుల్లో ఆల్ ఇండియా రేడియోలో కూడా వార్తలు కూడా వారి పేరు ఊకే వస్తుండేది అనమాట ఆ రోజుల్లో కూడా. మరి అటువంటి సామాజిక సేవకుడు సామాజిక ఉద్యమకారుడు శ్రీ గోపగాని శంకరరావు గారు నెహ్రూ గారి దంపతులను ఎంతో ఘనంగా సత్కరిస్తూ ఆశీస్సులు అందజేస్తున్నారు. వారికి ప్రత్యేకటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నెహ్రూ దాదాపు చాలా 8-9 తరగతి నుంచి మాకు తెలుసు. నాకు నిజంగా రాజకీయాల్లో స్ఫూర్తి ఇచ్చిండ్రు అంటే వాళ్ళ నాన్నగారే. కాకపోతే నేను కాంగ్రెస్లో ఉండాలని అనుకునేవాడు. నేను కాంగ్రెస్ అయితే మాకు పడేది కాదు. మేము జనతా పార్టీలో ఉండేవాళ్ళం. పాపం ఆయన అన్ని చంపుకొని కూడా మా దగ్గరకు వచ్చి చాలా విషయాలు గ్రామానికి సంబంధించిన చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించి చెప్తుండేవాడు. చెప్పి కాగితం మీద రాసుకుని ఖమ్మం మాకు దగ్గర టైప్ కావాలంటే ఖమ్మం రావాలి. ఖమ్మం వచ్చి టైప్ చేసి ఆ పోస్టులు ఇస్తే అప్పుడు జనతా పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు చాలామంది ఉండేది కాబట్టి వాళ్ళు ఢిల్లీ మన ఉత్తరం రాసిన ఉంటే ఢిల్లీ నుంచి ఒక రిప్లై పంపేవాళ్ళు. ఆ రిప్లై తీసుకొని జీఎం కాడికి వాడికి పోతే పనులు అవుతుండేది, కలెక్టర్ కాడికి పోతే. అంటే మాకు అప్పుడు ఎమ్మెల్యే కావాలనే ఆలోచన వచ్చేది కాదు. ఎందుకంటే ప్రధానమంత్రి కాడికి పోతే నేరుగా ఆ పరిచయాలు ఉండి పిలిచి పనిచేసి పంపిస్తుంటే కేంద్ర మంత్రులు ఈ జనరల్ ఇంకా ఎమ్మెల్యే మనో ఎంపీ కావాలన్నట్టు తలంపు ఉండేది కాదు. చాలా రోజులు రాజకీయాల్లో మా ప్రాంతంలో కొద్ది చైతన్యవంత ప్రాంతం గార్లంట. నిజాం సర్కారుకు దరిదా పరిపాలన పరంగా కేంద్రం కూడా అది. నీకు సుబ్బిలేడు కానివ్వండి లేకపోతే కల్లూరు కానించి ఈ ప్రాంతాలన్నీ కూడా నైజాం సర్కారులో అక్కడ శిస్తు కట్టొస్తుండే వాళ్ళు గార్ల తహసీల్దార్ దగ్గర. ఆ గార్ల గ్రామానికి ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది కాబట్టి మా ఊళ్ళో ప్రజల కంటే ఎక్కువ నాయకులు ఎక్కువ ఉంటారని చెప్పి అంటుండేవాళ్ళు బయట ప్రాంతాల వాళ్ళు. మాకు అందులో పరిచయాలు మాకు చాలామంది గార్ల డోనకల్ వరకు వస్తారు, తర్వాత రారు. కానీ ఢిల్లీ వరకు పోగలిగే నాయకులు కూడా ఆ ఊళ్ళో ఉండి చేసేవాళ్ళు. అనంతరావులు గారు ఎప్పుడైనా వస్తే ఖమ్మం వస్తే మేము ఏ మీటింగ్లో కలిసినా కలెక్టరేట్లో మాతో చాలా ఆప్యాయతంగా ఉండేవాడు. మేము ప్రతిపక్ష పార్టీ అయినప్పుడు కూడా బాగా చూసేవాడు. వాళ్ళందరి ద్వారా వాళ్ళ కుమారుడు ఎక్కువ నా దగ్గరే ఉండేవాడు రమేష్ గారు. మా ఊరు వచ్చినా మా ప్రాంతం వచ్చినా నన్ను కలవకుండా పోయేవాళ్ళు గారు. అంటే రాజకీయాలు ఎందుకు చెప్తానంటే నెహ్రూ ఎన్ఎస్ఏ ఫౌండర్ మెంబర్లో ఒకడు, ఫౌండర్ మెంబర్లో నెహ్రూ ఒకడు. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇందిరా కాంగ్రెస్ పార్టీ క్రియాత్మకంగా ముందుకు రావడానికి నెహ్రూ లాంటి ఒక 4 నెహ్రూ ఒకడు. మా ఊళ్ళో జెండాలు తయారు చేసుకుని వాళ్ళే ప్రదర్శన చేసిన సందర్భాలు, గోడల మీద రాసిన సందర్భాలు కాంగ్రెస్ కనుక్కోలేదు. ఎందుకంటే కమ్యూనిస్టు ప్రాబల్యం ఉన్న ప్రాంతాల గార్ల, బయ్యారం, ఇల్లందు అట్లాంటి. కాంగ్రెస్ అంటే ఏదో తక్కువ చూసేవాళ్ళు. మేము ఉండేది కాబట్టి జనతా పార్టీ వాళ్ళం కాబట్టి మేము వాళ్ళని వెళ్ళి బేరీజ్ చేసుకొని నడిపిస్తుండేవాళ్ళు. నేను చాలా చిన్న 23-24 సంవత్సరాల వయసులో జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడైనా, రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి, కమ్యూనిస్టుతో కలిసి ఉండేది కాబట్టి అనునిత్యం వాళ్ళతో ఉండేది కాబట్టి ఇంతో మాకు రాజకీయంగా అవగాహన రావడం, ఆ ప్రాంతానికి సేవ చేసే భాగ్యం రావడం, జిల్లాలో కూడా ఒక సామాజిక పరంగా కొంత గుర్తింపు తెచ్చుకోవడం, వీళ్ళ నాన్న మాకు చాలా స్ఫూర్తి. ఇవాళ అన్నయ్య కూడా నాకు మంచి ఫ్రెండు. సరే వీళ్ళిద్దరితో బాగా సాన్నిహిత్యం ఉండేది. బాగా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు. నెహ్రూ మరెన్నో జన్మదినోత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ బావగారు. పెద్దన్నయ్య శ్రీ కత్తి చంద్రశేఖర్ గారు రిటైర్డ్ సూపరింటెండెంట్ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ చేసి రిటైర్డ్ అయ్యారు. వారు టీన్ జోసెఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా పనిచేసి అప్పటి ఉన్నటువంటి స్వామినాథం, స్వామి గౌడ్ అండ్ సుధాకర్ గారితో ఎంతో సమకాలీనంగా ఉంటూ వారు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు. వారు నెహ్రూకి స్వయాన పెద్దన్నయ్య. మరి వారి వదిన గారు, పెద్దన్నయ్య గారు నెహ్రూ గారి కోడలు. ఈ చంద్రశేఖర్ గారి కుటుంబం వారిని తమ్ముడిని ఆస్వాదించాలని చెప్పి కోరుతున్నాం. శ్రీ చంద్రశేఖర్ గారి యొక్క కొడుకు, కోడలు, మనవరాలు ప్రత్యేకంగా వారి తమ్ముని స్వయాన శుభాశీస్సులు, జన్మదిన శుభాశీస్సులు తెలియజేయడం కోసం వచ్చారు. శ్రీ చంద్రశేఖర్ సార్ని 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం.
మా తమ్ముడు గురించి మాకెవరికి తెలియని కొన్ని విషయాలు ఉంటాయి సార్, వాటిని తెలియజేసిందిగా కూర్చున్నా. అవి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆ 60 జన్మదినాలు చేసుకున్నారు తమ్ముడు. నాకు 13 సంవత్సరాల తేడా తమ్ముడికి నాకు. చిన్నతనం నుంచి కూడా అంటే మా మదర్ చిన్నప్పుడే పోయింది. వాడు చిన్నతనంలో ఉండగానే మా మదర్ జరిగిపోయింది. ఇక అప్పటి నుంచి మేము కుటుంబంగా మేమే ఉన్నాం. మా నాన్నగారు కూడా పెద్ద వయసులో ఉండేటప్పుడు అలా జరిగిపోయింది. అలా తను చదువుతూ ఇక్కడే ఖమ్మంలోనే చదువుకుంటూ తను ఎక్కువగా ఈ స్నేహితుల ద్వారానే బాగా డెవలప్ అయ్యాడు. కొద్దిగా రాజకీయ టచ్, ఎన్ఎస్ఎస్యు అని కాలేజ్ రోజులలో అలా తన యొక్క స్నేహాన్ని అందరితో పంచుకోవడం వల్ల అందరిలో తనలో నాలుగలాగా ఉండిపోయాడు. ఇక ఉద్యోగం, ఆ తర్వాత దాని కార్యక్రమాలు, యూనియన్లు ఇలా నడుస్తూ పోయింది. కుటుంబ పరంగా ఇక మేము ఇలా మాకు జీవితాలు ఇలా గడిచాయి. నాకు ఇప్పుడు తన నిండు సంవత్సరాలు 100 సంవత్సరాలు ఇలా జన్మదినాలు ఎన్నో జరుపుకుంటూ తన భవిష్యత్తు ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలని తన కుటుంబం దేవుడు ఆరోగ్యంగా వాళ్ళని చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.
ఈరోజు కత్తి నెహ్రూ గారు పుట్టినరోజు సందర్భంగా 60 సంవత్సరాలు తగిలిన సందర్భంగా మీకు అందరూ పుట్టినరోజు సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. నెహ్రూ గారు నేను కనీసం ఒక 20 సంవత్సరాల నుంచి కూడా బీసీ వర్గాలలో ఏ వర్గంలోనైనా బీసీలకి బాగా ఎక్కడికైనా పోవాలన్నా ఏదైనా చేయాలన్నా అందరిని కలుపుకొని ఈ పని చేస్తే మనకు డెవలప్ అవుతాం, లేకపోతే లేదని వారుగా అట్లా బీసీలందరూ కూడా బొమ్మ రాజేశ్వర గారు మా మిత్రులందరూ కూడా కలిసి పనిచేసినాం. కానీ అందరూ ఒక ఐక్యతగా ఉండబట్టి సంపాదించగలిగారు. ఐక్యత ఎక్కడైనా ఏ క్యాస్ట్లోనైనా ఐక్యతగా ఉన్నప్పుడే ఏదైనా జరుగుతుంది. అది అందరూ కూడా మనం గమనించి అందరూ ఎక్కడ ఏది ఉన్నా కూడా కలిసి పని చేసినప్పుడు మనం ఏదైనా సాధించడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ ఎవరు గారు లెక్కనే వారి దంపతులు ఎప్పుడూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకోండి. ఆశీస్సులు తెలియజేస్తున్నారు. ఖమ్మం నగర ప్రముఖ విద్యా సంస్థల చైర్మన్ మన కత్తి నెహ్రూ గారి 60వ జన్మదిన శుభాకాంక్షలు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో ఈయనకి 60 ఏళ్ళు ఉన్నాయంటే నేను నమ్మలేకపోతున్నాను, మీరు కూడా నమ్మలేరు అనుకుంటున్నాను. పెళ్లి చేద్దామని ఉద్దేశం కాదు, చేసుకుంటామంటే మళ్ళీ మా మడదలు గారు ఒప్పుకోరు కదా, మళ్ళీ బాగుంటుంది కదా, అది కరెక్ట్ కూడా కాదు కదా. అలానే ఒకవేళ అలాంటి ఉద్దేశం ఉన్నా నువ్వు దాన్ని రాని మాకు మనసులో రాని మాకు మేము అందరం కలిసి యువకులాగా ఉన్నామని మేము అంటే యువకుడు అయిపోయి మాకు. అలాగే కత్తి నెహ్రూ గారితో నాకున్న బంధాలు 40 సంవత్సరాల నుంచి కూడా మేము ఈ సామాజిక వర్గం ఏదైతే బీసీ సామాజిక వర్గంలో తిరుగుతూ ఉన్నాం. ఏదైనా సమస్య ఎక్కడైనా సరే మీటింగ్ ఉందంటే ఫస్ట్ ఫోన్ వచ్చేది నాకు నెహ్రూ దగ్గర నుంచే, ఆ తర్వాత మా ఆర్జేఎస్ కృష్ణ దగ్గర నుంచి, ఇలా ఇద్దరి దగ్గరికి నాకు ఫోన్లు వస్తాయి. రాగానే అక్కడ కూర్చుంటాం. ఇలాగే మేము ఒక ఫ్రంట్ పెట్టాం, కోరాకుల నాగభూషణ గారిని దానికి చైర్మన్ చేసాం. ఆ ఫ్రంట్ ఎట్లా అయిందంటే అది దానికి ఆర్జుడు ఎవరంటే కత్తి నెహ్రూ. దాన్ని పెట్టడానికి కనీసం ఒక 2-3 సంవత్సరాలు చాలాసార్లు కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని చైర్మన్గా మన కోరాకుల నాగభూషణ గారు పెట్టి దాన్ని మనం కనీసం 10-12 సంవత్సరాలు దిగ్విజయం నడిపించినాం. ఈలో రాజకీయాలు వచ్చినాయి, రాజకీయంగా ఎమ్మెల్యే పోటీ చేసిండు, ఎమ్మెల్యేగా ఈయన పోటీ చేసిండు. ఆ తర్వాత ఇష్యూ ఏముందంటే ఇక రాజకీయ కోణంలో వెళ్ళిపోయింది. మళ్ళీ నేను మరొకసారి నీ కోరుకునేది నెహ్రూని మళ్ళీ యువకుడివి, నేను యువకుడిని 60 సంవత్సరం వచ్చినా 40 సంవత్సరాల లోపల ఉన్న యువకుడివి, మళ్ళీ నువ్వు చాలా దీన్ని ఒక నిబద్ధతను ముందుకు తీసుకొచ్చి అందరినీ కూర్చోబెట్టి మీరు ఈ ఏదైతే ఫ్రంట్ ఉందో ఆ ఫ్రంట్ని మళ్ళీ అదే చొరవతో అదే ఒరవడితో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ 60 జన్మదిన శుభాకాంక్షలు మళ్ళీ ఒక 40 సంవత్సరాలు చేసుకొని నిండు 100 ఏళ్ళు చక్కగా ఆరోగ్యాలతో ఉండాలని మీ కుటుంబం అందరూ కూడా దేవుడు వెంకటేశ్వర స్వామి ఆరోగ్యాలు కలగజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. అలాగే ఖమ్మం నగరంలో మరొక బీసీ సామాజికవేత్త, సంఘ సేవకులు, విద్యావేత్త శ్రీ ఆర్జేసి కృష్ణ గారిని ఇచ్చేసి ఇక్కడ నెహ్రూ గారి గురించి వారికి సంబంధించిన పరిచయాలు వివరించకపోతుంది. శ్రవణం కన్నా బోధన గొప్పది, బోధన కన్నా సాధన గొప్పది, సాధన కన్నా ఆరోగ్యవంతమైన శరీరం గొప్పది. అటువంటి ఆరోగ్యవంతమైన శరీరం ఎవరికి ఉందంటే మా నెహ్రూ బాయ్కి ఉంది. అతను ఫిజికల్ ఫిట్నెస్ ఉన్నాడు, మెంటల్ ఫిట్నెస్ ఉన్నాడు, స్పిరిచువల్ ఫిట్నెస్ ఉన్నాడు. అందుకోసం 60 ఇయర్స్ అంటే మనకి ఎవరు నమ్మబుద్ధి కావట్లే. ఆ ఎంటికలు కూడా ఒరిజినలే, వాళ్ళ తాళ ఇప్పటికీ అన్నీ పోతాయి. స్పెట్స్ పెట్టుకుంటాం మనం, ఆ స్పెట్స్ లేవు, తల మీద వెంట్రుకలు పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఫిట్నెస్ ఉంది. అటువంటి ఆరోగ్యవంతుడైన నెహ్రూ ఉన్నాడు. కారణం ఏంటంటే బీసీ సామాజిక బహుజన నాయకుడిగా వారు అందరూ కూడా మనసులో. ఇప్పుడే పెద్దలు చెప్పారు బొమ్మ రాజేశ్వర గారు, చూస్తే 60 ఏళ్ళలా కనబడట్లేదని. ఆయనకంటే 3 ఏళ్ళు చిన్న వాళ్ళని చూస్తే చాలా యంగ్గా కనబడుతున్నాడు. అందుకోసం బాధ్యత కూడా ఆయనకే అప్పచెప్పారు. ఏదైనప్పుడు కూడా ఈరోజు కత్తి నెహ్రూ గారి కోసం మనం ఇక్కడికి వచ్చాం. కత్తి నెహ్రూ గారు కనబడితే మనకు గుర్తొచ్చేది ఏంటి? జనరల్గా మన
జీవిత అనుభవంలో జరిగే ఇబ్బందులు కావచ్చు, మరేమైనా కావచ్చు, కొద్ది గొప్ప అట్టడుగు వర్గాలకి అండగా ఉండాలని చెప్పి భావన కలిగిన సమయంలో ఓ పెరియారు, పూలే ఇలాంటి పదాలు అనేది పరిచయం చేసిన వ్యక్తి మరి కత్తి నెహ్రూ గారు. ఆ రోజు ఇండివిజువల్గా మన జీవితంలో మనకు జరిగిన ఇబ్బందులతోటి మనం ఆ ఇబ్బందులు ఇతరులు కలగకూడదని ముందుకు పోయిన సమయంలో లేదు మనందరం కూడా ఒక సంఘంలాగా, ఒక ఫ్రంట్ లాగా ఉండాలి, అందరం యూనిటీగా ఉంటే బలం ఉంటుందని చెప్పి మరి పెరియార్ గారు కావచ్చు, పూలే గారు గురించి వాళ్ళ గురించి మాట్లాడినటువంటి వ్యక్తి కత్తి నెహ్రూ గారు. మళ్ళీ ఇంటికి పోయి చూసేది పెరియార్ గారు అంటే ఎవరని. అప్పటి వరకు కూడా మనం ఏదో ఇండివిజువల్గా మన అనుభవాలతోటి మనం ముందుకు పోయాం. కానీ అంటే ఆ పెరియార్ గారి గురించి కానీ అవన్నీ చదివినప్పుడు చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సరే, మనం 2014లో బ్రహ్మాండంగా పెద్దలు చెప్పినట్టుగా చేసాం. అనుకోకుండా నాగభూషణ గారు అధ్యక్షుడు, నేను సెక్రటరీని, ఆయన నేను ఇద్దరం కూడా ఎమ్మెల్యేగా పోటీ చేశాం. అధ్యక్షులు వారు అటు సెక్రటరీ గారు ఇద్దరు కూడా మిత్రుడు కమర్త మురళి గారు వచ్చారు, అని కూడా ఆహ్వానిస్తున్నాం. కూర్చో. ఎందుకంటే కూర్చున్న వ్యక్తి బీసీ నాయకుడు కాబట్టి అంత బీసీ నాయకులు కనబడుతున్నారు. బీసీ కాకపోయినా బీసీల పట్ల మంచి సపోర్ట్గా ఉండే డిఓ గారు కూడా ఇక్కడే ఉన్నారు. వారు కూడా సోదరు సమానందుకు అందులో చివరి వరకు నేను అండగా ఉంటానని చెప్పినందుకు. అలాగే నాగిరెడ్డి గారు, వారి కులాలే వాళ్ళందరూ కూడా కమ్యూనిస్టు నాయకులు కాబట్టి వాళ్ళు కూడా మా అట్టడుగు వర్గాలకు చెందిన వ్యక్తులుగానే భావిద్దాం. సరే, ఏదైనప్పుడు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేశాం. మాకు బాగా ఎక్కించేవాడు. సమస్యల పరిష్కారం కావాలంటే మనం ఏదో ఇండివిజువల్గా ఎదిగితే కాదు, రాజ్యాధికారం కావాలి. రాజ్యాధికారం అంటే ఏంది రాజ్యాధికారం అనుకునేవాళ్ళం. సరే, ఏదో ఒకటి అని చెప్పి ఇద్దరం రాజ్యాధికారం కోసం పోటీ పడ్డాం. ఒకళ్ళు నిలబడితే బాగుండేది అనుకున్నాం. చివరి నిమిషంలో కేసీఆర్ గారు నువ్వు నిలబడాలంటే లాస్ట్ 10 days ముందు నిలబడాల్సి వచ్చింది. సరే, అయినా సరే టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని చెప్పి అనుకున్నాం, వచ్చింది. సరే, ఆ హిస్టరీ అంతా మీకు తెలుసు. రాజ్యాధికారం రాలే కానీ ఉన్న సంఘాలను మాత్రం ముక్కలు చేసేసారు. ఇప్పుడు ఏ కుల సంఘం చూసినా ముక్కలంటే మళ్ళీ మనం ముక్కలు చేసుకుని బాధపడదు, కానీ ఏకాభిప్రాయం మీద లేదు. 2014లో మేము ఫ్రంట్గా ఏర్పడినప్పుడు అన్ని సంఘాలు కూడా ఇండివిజువల్గా వాళ్ళ సంఘాల్లో ఏకాభిప్రాయం ఉండేది. మనం ముక్కలు అనే పదం కాదు కానీ అభిప్రాయాలు మారిపోయినాయి. ప్రతి సంఘంలో కూడా తీసుకుంటే 2-3 అభిప్రాయాలు తయారైనాయి. మళ్ళీ పెద్దలు చెప్పినట్టుగా కత్తి నెహ్రూ గారు మళ్ళీ అందరినీ ఒకే బాటకు తీసుకొచ్చి మళ్ళీ 2014లో చాలామంది, నేను హైదరాబాద్లో కేసీఆర్ గారి దగ్గరికి పోతే ఏమైనా నువ్వు తుమ్మల గారి మీద పోటీ చేసావా, ఏమైనా నువ్వు పువ్వాడా మీద అంటే, మరి ఏమో ఆ టైంలో ఆ మీటింగ్లో బలమేమో కావచ్చు, నాగభూషణ గారు మీ ఇద్దరం కూడా ఎమ్మెల్యేకి పోటీ చేసినాం. డైరెక్ట్గా తిరిగాం, పోటీనే తిరిగాం, ఏదో నామినల్గా నిలబడ్డది కాదు. అంటే ఆ వాతావరణం తీసుకొచ్చాం. బీసీలో ఐక్యం కావాలి, బీసీలో రాజ్యాధికారం కావాలని చెప్పి నిరంతరం ఆ పెరియాలు, పూలేలు చెప్పి మమ్మల్ని అలా తీసుకెళ్ళారు. కొద్ది దూరం పోయాం. ఈరోజు ఖమ్మంలో బీసీ నాయకులను ముందు వరుసలో కూర్చోపెట్టగలిగాం. కానీ ఆ పూర్తి స్థాయిలో తెచ్చుకోలేకపోయినాం పవర్. పైగా నష్టం ఏం జరిగిందంటే వెనక్కి తిరిగి చూస్తే గతంలో ఉన్నటువంటి కుల సంఘాల్లో ఏకాభిప్రాయం కూడా పోయి 2-3 భాగాలుగా డివైడ్ అయిపోయింది. ఎందుకంటే అంత దూరం పోయాం కాబట్టి వీళ్ళ ధైర్యం ఏంటి, వీళ్ళ వెనక సంఘాలే కాబట్టి ఈ సంఘాలని దెబ్బతీయాలనేది రాజకీయంగా ప్రతి ఒక్కరు కూడా చూసే పని. కాబట్టి మళ్ళీ 60లో 40గా మళ్ళీ ముందుండి సంఘాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళాలి. రాబోయే తరానికి మళ్ళీ మనందరం కూడా ఒకే అభిప్రాయంతో ఉన్నాం. మనం ఏదైతే ఇప్పుడున్న సంఘంలో ద్వితీయ శ్రేణిలో ముందుకు పోతున్నాం కాదు, ప్రథమ శ్రేణిలో తల ఎత్తుకొని గర్వంగా చెప్పగలిగే స్థితికి మళ్ళీ ప్రయత్నం చేయడానికి వారి జన్మదిన సందర్భంగా మనందరం కూడా కోరుకుందాం వారిని. అలాగే దేశవ్యాప్తంగా కూడా కులగణన నడుస్తుంది. ఖచ్చితంగా వారి జన్మదిన సందర్భంగా ఇక్కడున్న నాయకులందరం కూడా ఒకవేళ ఆయన జన్మదిన సందర్భంగా పేపర్కి ఏమైనా వచ్చినప్పుడు కూడా అందరం కూడా ఏకాభిప్రాయంతో జనగణన జరగాలి. ఎందుకంటే ఎవరి లెక్క ప్రకారం వాళ్ళకి రాజ్యాధికారం రావాలి కాబట్టి దానికి దేశవ్యాప్తంగా మద్దతు ఉంది. కాబట్టి మరి ఖమ్మం నుంచి మనం కూడా బీసీ నాయకులందరం కూడా మరొకసారి వారి ఆధ్వర్యంలో కూర్చొని ముందుకెళ్ళాలని చెప్పి అందరినీ కూడా ఒకే బాటలో తీసుకెళ్లే విధంగా మరి ఈ జన్మదిన సందర్భంగా మనందరూ కూడా ఒక మంచి హామీని ఇస్తారని చెప్పి ఆశిస్తూ ముగిసిన. థ్యాంక్ యూ. విషయం చెప్పేసి వారి గురించి పరిచయం తెలియజేసిగా కోరుచున్నాను. ముఖ్యంగా
ఆయన చూడటానికి అట్లా అనిపించడు 50 years లాగా అనిపిస్తుంది. అదే నిన్న అన్న నువ్వు అంత అప్పుడు 60 ఏంటని చెప్పేసి అన్న. వాస్తవంగా అన్న ఇంటి పేరు నెహ్రూ చాలా రేరుగా ఉంటుంది పేరు, అలాంటిది కత్తి యాడ్ అయింది. అంటే కత్తి నెహ్రూ అంటే ఒక బ్రాండ్ అయిపోయాడు. చాలా బీసీ వాళ్ళకి వెన్నుదండగా ఉంటూ ఒక ఉద్యోగం చేసుకుంటూ కూడా కుల సంఘాల్లో ఒక అధ్యక్షుడు ఉంటామంటే చాలా ధైర్యంతో కూడుకున్న పని. ముఖ్యంగా అన్నతోటి నాకు చాలా అన్న కానీ వదిన కానీ నాకు చాలా వాళ్ళ అంటే ఫ్యామిలీ రిలేషన్ ఉంది. 30 సంవత్సరాల నుంచి మేము ఉన్న రూమ్లోనే ఆ వదిన వాళ్ళు ఉన్నారు మామూలుగూడెంలో 86, 88లో. అన్న వాళ్ళ బ్రదర్ ఇన్లా ఉన్నాడు రమేష్ అన్న. అయితే చాలా సాన్నిధ్యం ఉంది. చాలా సందర్భాల్లో మన సైట్ విషయంలో కూడా గౌడ పద్మశాలి సంఘం సైట్ విషయంలో కూడా చాలా గత 10 సంవత్సరాల నుంచి మేము ఇద్దరం కలిసి పనిచేస్తున్నాం. సైట్ సాధించుకున్నాం. తుమ్మల నాగేశ్వర గారి నేతృత్వంలో సైట్ సాధించుకున్నాం. 3550 గజాలు అది స్థలం. దాని వాల్యూ వచ్చేసి అలా 10 కోట్ల రూపాయలు. నిజంగా ఎంత కష్టపడుతున్నాం, 15 ఏళ్ళ కష్టం అది. బాలసాని లక్ష్మణ గారు, మేము, బొమ్మరాజేశ్వర గారు, మేము అందరం కూడా కష్టపడితే ఇలా సాధించుకున్నాం. అంటే దీనికి ఉదాహరణ ఏంటంటే దాన్ని పట్టుదలతోనే ఏదైనా చేస్తే అవుతుంది. మనం ఏదో వదిలేస్తే కాదు, ఏం మన వల్ల కాదులంటే కాదు. ఇప్పటికీ దాని ఎన్ని అడిల్స్ ఉన్నా సరే దాన్ని ఎదుర్కొంటూ మొన్న కూడా మనం సైట్ మీదకి వెళ్ళి దాన్ని చేయాల్సిన పరిస్థితిలో ఉన్నాం. మరి దీనికి అన్న జన్మదిన సందర్భంగా చాలామంది హాజరయ్యారు. మా ఆర్జేసీ గారు, కోరాకుల బాబాయ్, నర్సయ్య గారు, మా బొమ్మ గారు, శ్రీనివాస్ గారు, నవ్వుల రాజు, అదేవిధంగా నవ్వుల రేడు, మా గోపగారి శంకరరావు, రవణ, విజయ్ కుమార్ గారు, చాలా మా శంకర్రావు గారు, హెచ్ఎం గారు. అంటే ఇవాళ ఒక ప్రేమ ఉంటే ఒక మనిషికి ఇవాళ సొసైటీలో ఒక ప్రేమ ఇవాళ సానుకూలంగా పాజిటివ్గా ఆలోచిస్తే ఇవాళ అందరూ వస్తారు. ఇవాళ ఆయన ఇవాళ ఇంత వేడుక జరుపుకుంటుండంటే మనందరి బలం ప్లస్ ఆయన కూడా ఏంటంటే అందరితోటి ఎక్కడ కూడా అంటే శాంతినగర్ కాలేజ్ పూర్వ విద్యార్థి. నా శాంతినగర్ కాలేజీలో నేను నా డివిజన్కి కార్పొరేటర్ని. అప్పుడు గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో దాదాపు 4 కోట్లు పెట్టి ఆ కాలేజీ కట్టించడం జరిగింది. దానికి కూడా అన్న మరి కాలేజీ అల్యూమినిక్ కూడా ప్రోగ్రామ్ కూడా అన్నీ దానికి యాక్టివ్గా ఉన్నారు దానికి. కాబట్టి అంటే అన్ని అసోసియేషన్లో ఉన్నాడు. అంటే ఆయన ఫస్ట్ నుంచే ఆయన స్టూడెంట్ యూనియన్ నుంచి పనిచేసింది కాబట్టి ఇంకా అన్న రిటైర్ అయినా సరే మీరు 1 yearలో రిటైర్ అవుతాను అనుకుంటా. రిటైర్ అయినా సరే మీరు ఇంకా 20-30 ఏళ్ళు సొసైటీకి సేవ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మంచి అవకాశం. ఎందుకంటే 61 yearsకి రిటైర్మెంట్ ఉంది కాబట్టి ఇంకా రాబోయే 20 yearsలో కూడా మీరు ఖచ్చితంగా అందరికీ అందుబాటులో ఉండాలని, బీసీ వెనకబడిన బీసీ ఎస్సీ మైనార్టీకి సేవ చేయాలని. ఎందుకంటే మీరు అందరూ కూడా మీ మీద ప్రేమతో వచ్చారంటే మీ మీద హోప్స్ కూడా ఇప్పుడు ఆర్జీసీ గారు చెప్పినట్టుగా మీరు ఏదో ప్రకటిస్తారని అనుకుంటున్నారు. ఇప్పుడు కాకపోయినా 61 రిటైర్ అయిన తర్వాత రిటైర్మెంట్ ఫంక్షన్లో మీ నెక్స్ట్ ఏం చేస్తారనేది ప్రకటించండి. ఎందుకంటే మీ అవసరం కూడా ఉన్నది. ఇవాళ రాజకీయాలు కూడా అన్ని కులాల చుట్టూ తిరుగుతున్నాయి. ఎందుకంటే ఏ కమ్యూనిటీ వాళ్ళు ఆ కమ్యూనిటీ అన్నీ కమ్మ, ఎలమ, రెడ్డి, బీసీ కులాలు అన్నీ కూడా ఏ కమ్యూనిటీకి ఆ కమ్యూనిటీ. ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా కార్పొరేషన్లు 13 కార్పొరేషన్లు చేశారు, అన్ని కుల కార్పొరేషన్లు. దాని ద్వారా ఏంటంటే ఆ కమ్యూనిటీలో విద్యాపరంగా ఆర్థికంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ప్రభుత్వ ఆలోచనలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే మనం కూడా మన కమ్యూనిటీలో ఎదిగిన వాళ్ళు ఏ కమ్యూనిటీలో అయినా, అది ఒక కమ్యూనిటీ అని కాదు, ఏ కమ్యూనిటీలో ఎదిగిన వాళ్ళు ఇప్పుడు ఎన్ఆర్ఐ ఫౌండేషన్ నుంచి కొన్ని కోట్ల రూపాయలని ఇవాళ పిల్లలకి, స్కూల్ పిల్లలకి కానీ కాలేజీ పిల్లలకి కానీ ల్యాప్టాప్లు కానీ బోల్డన్ని ఇస్తున్నారు. అంటే ఇవాళ అది ఇవ్వటం ద్వారా ఏంటంటే పిల్లలు చదువుకుంటే ఒక ఇంట్లో ఒక కుర్రోడు చదువుకొని మంచి ఇంజనీరింగ్ డాక్టర్ అయితే వాడి జనరేషన్ అంతా మారిపోతుంది. ఇలా మీకు తెలుసు, చదువుల గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు బాగా తెలుసు. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో మీ వెనకబడిన వర్గాలకు అండగా ఉంటారని కోరుకుంటూ మా మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. తిరుమలరావు గారు అడ్వకేట్, ఖమ్మం నగర ప్రముఖ న్యాయవాది తిరుమలరావు గారిని ఇచ్చేసి నెహ్రూ గారి యొక్క సాన్నిధ్యాన్ని తెలియజేసి. ఎన్ఎస్సిఐలో అంటే నాకన్నా 1 year సీనియర్, నాకు 60 సంవత్సరాలు వచ్చినాయి. సరే మధ్యలో మా బ్రేక్ ఉంది నాది. ఎన్ఎస్సిఐలో ఆయన యాక్టివ్గా, నెహ్రూలో నాకు నచ్చిన గుణం ఏంటంటే ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఏ రాజకీయాలు అయితే నమ్మాడో, ఎవరినైతే పూజించాడో ఆ రాజకీయాలు కట్టుబడిన ఏకైక వ్యక్తి నెహ్రూ. ఎందుకంటే ఇవాళ మనం ఎంతోమంది ఎన్నో రంగులు మారుస్తున్న నాయకులను మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు మనం. కానీ ఆ రోజు ఏదైతే ఎన్ఎస్యు, ఆ తర్వాత కాంగ్రెస్ దానికి కట్టుబడి ఉద్యోగంలో కూడా ఆ రాజకీయాలు కట్టుబడి పనిచేస్తున్నాడు. అప్పుడు మేము పీడిఎస్సిలో తిరిగేవాడిని. ఆ డిగ్రీ కాలేజీలో పీడిఎస్యుకి మాకు ఎన్ఎస్ఐ మధ్య బాగా గొడవలు జరుగుతుండేవి. అట్లా మాకు పరిచయం. ఇంకా మీకు తెలిసే ఉంటుంది దాదాపు మీకు ఒక త్యాగాల
పునాదుల మీద ఆ కుటుంబం పెరిగింది. ఈ దేశం కోసం, ఈ దేశ ప్రజల హక్కుల కోసం, ఈ దేశంలో సమానత్వం ఉండాలి, ఈ దేశంలో ప్రజలందరూ ఐక్యంగా ఉండాలని ప్రజల కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన కుటుంబంలో పుట్టిన నెహ్రూ వాళ్ళ అన్నగారు కత్తి మోహన్ రావు గారు ఆదివాసీ హక్కుల కోసం, ఈ దేశం మొత్తం హరించేస్తున్న హక్కుల కోసం కలబడి ప్రాణాలు ఒడ్డిన మహానుభావుడు. ఆ మహానుభావుడికి తమ్ముడుగా ఉండటం ఆయన అదృష్టం, ఆయన యొక్క విధి, అది కూడా ఆయన ఉన్నది. ఇక రెండోది, ఇప్పుడు అందరూ మనం బీసీ బహుజన విషయంలో ఆయన బోర్డు కూడా పెట్టాడు, బహుజన అందరికి కూడా, బహుజన నాయకులందరికీ కూడా స్వాగతం అని. ఇప్పుడు చర్చ నడుస్తుంది ఇవాళ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. సరే అమలు చేస్తారా, అమలు చేయరంటే మనం ఉద్యమం చేస్తే అమలు చేస్తారు. అందరు పార్టీల నాయకులు కూడా భూకంపం రావాలంటున్నారు. నిజం, ఒకే ఒక ఏజెండా తీసుకొని పనిచేయాలి. తెలంగాణ ఏజెండా తీసుకొని పనిచేసిన తెలంగాణ వచ్చింది. ఇవాళ కూడా మనం ఒకే ఏజెండా, రాజకీయాలు ఏమన్నా ఉండొచ్చు, నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా, మన దగ్గర రాజకీయ అభిప్రాయం ఏమైనా ఉండొచ్చు, కానీ ఒక డెమోక్రటిక్ రైట్ని అడుగుతున్నాం మనం. కుల జనగణన చేయండి. బ్రిటిష్ ప్రభుత్వంలో చేశారు, 1940లో 35లో చేశారు, 1931లో చేశారు. ఇంతవరకు కులగణన చేయాలి. మొన్న మేము న్యాయవాదులం కూడా మీటింగ్ పెట్టుకున్నాం మేము, ఇది స్టేట్ వైడ్గా. ఏంటి కులగణన చేయమంటున్నాం, అది డెమోక్రటిక్ రైట్. అది ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మాకు అన్యాయం జరుగుతుంది. మేము మండల కమిషన్ రిపోర్టు, ఇక నిన్న నాగేశ్వరరావు గారు ఒక చక్కని పాయింట్ చెప్పాడు. 27% ఎకనామికల్ బ్యాక్వర్డ్ ఉన్న పేదవాళ్ళకి 10% రిజర్వేషన్ ఇస్తున్నారు. ఆయన విశ్లేషణ చాలా బాగుంది. అసలు ఎకనామికల్ బ్యాక్వర్డ్లో ఉన్న వాళ్ళు, అంటే పేద అగ్రవర్ణ వాళ్ళు 10% లేరు, కానీ 10% రిజర్వేషన్ వస్తుంది, అంటే 100% రిజర్వేషన్ వస్తుంది. కానీ మండల కమిషన్ రిపోర్టు ప్రకారం మనకి 27% రిజర్వేషన్ వస్తుంది. అది అమలు కావట్లేదు. మనం 57% ఉన్నాం. అంటే మనకు తక్కువ రిజర్వేషన్ వస్తుందా, అగ్రవర్ణ పేదవాళ్ళకి 100% రిజర్వేషన్ వస్తుందా అనేది కూడా మనం విశ్లేషణ చేయాలి. ఇవాళ కులగణన కంపల్సరీ చేయాలి. అది ఏ పార్టీలో ఉన్నా వాళ్ళు. ఇవాళ మనకి రాహుల్ గాంధీ హామీ ఇచ్చి ఉన్నాడు. ఇవాళ కులగణన చేస్తే వాళ్ళ పునాదులు కలుగుతాయని కొన్ని పార్టీలు వద్దని ఉంటున్నాయి. ఇవాళ ఏంటి, బీసీలు ఎంతమంది ఉన్నారు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, ఓసీలు ఎంతమంది ఉన్నారు, బయటకు వస్తే వాళ్ళకి న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళకి హక్కులు అందడానికి అవకాశం ఉంటుంది. ఆ యొక్క కులగణన కోసం జరిగే ఉద్యమంలో మనందరం పాల్గొవాలి. అందరూ ఒక తాటిపై ఒకే ఒక ఏజెండా తీసుకోవాలి, కులగణన చేయాలి. కులగణన చేసి మాకు న్యాయం చేయాలి. ఆ కులగణన చేయడం కోసం ఈ నెహ్రూ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ ఖమ్మం పట్టణంలో ఉన్న గౌడ్స్ అందరూ ఆ పాయింట్ పైన ఏదో ఒక రోజు మేము కూడా ఆలోచిస్తానో దాని మీద ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళని పిలిచి దీని మీద ఒకే ఒక ఏజెండా తీసుకొని పనిచేయాలని చెప్పేసి, ఈ జన్మదిన సందర్భంగా మనం ఆ కార్యక్రమం చేయాలని చెప్పేసి, ఆ విధంగా ఉండాలని చెప్పేసి, అదేవిధంగా ఒక్కో సంవత్సరంలో నెహ్రూ గారు రిటైర్మెంట్ అవుతుండు. ఆయన ఆల్రెడీ బీసీల కోసం, బీసీ హక్కుల కోసం పోరాడుతున్నారు కాబట్టి అదే వెలుగులో పూర్తిగా పనిచేయాలని చెప్పేసి తన మొత్తం కూడా ఈ 20 సంవత్సరాల భవిష్యత్తు మొత్తం కూడా ఈ బడుగుల హక్కుల కోసం, భవిష్యత్తు కోసం పనిచేయాలని ఆశిస్తూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు చెప్తాను.